చెప్పండి మీకు. సార్ నా పేరు శ్రీనాథ్ అండి. నేను వాటర్ ప్రూఫింగ్ బిజినెస్ చేస్తుంటాను. 2002లో ఇట్ ఈస్ 2023 డిసెంబర్. టుడే ఈస్ 19th. 2002లో నాకు ఒకసారి స్కూల్కి వెళ్ళినప్పుడు బ్లడ్ కనిపిస్తే ఆ రోజు నేను ఒక డాక్టర్ని అప్రోచ్ అవ్వడం జరిగింది, జనరల్ ఫిజిషియన్ని. ఆయన సర్జరీ రిఫరెన్స్ ఇచ్చాడు. నేను సర్జరీకి భయపడి 20 ఇయర్స్గా 23 వరకు లాస్ట్ సెప్టెంబర్ ఆగస్టు మంత్ ఎండింగ్ వరకు ఆయింట్మెంట్లు, క్రీమ్లు, డిఫరెంట్ ఆఫ్ క్యాప్సూల్స్, టాబ్లెట్స్ వేసుకుంటూ నా బేసిక్గా ఉండే సెకండ్ స్టేజ్లో ఉండే పైల్స్ని కాస్త ఫిస్టులా, ఫిషరు ఇవన్నీ గ్రోత్ అయ్యేదాకా 20 సంవత్సరాలు బాధపడుతున్నాను. మా ఫ్యామిలీలో ఒకతను డాక్టర్ ఎండిపి రాజా గారి క్లయింట్ కాబట్టి, పేషెంట్ కాబట్టి అతని రిఫరెన్స్ ద్వారా నేను సెప్టెంబర్ 8న డాక్టర్ గారిని కలవడం జరిగింది. ఎంఆర్ఐ అవన్నీ రిఫరెన్స్ ఇచ్చారు, అన్నీ చేయించాను. సర్జరీ రిఫరెన్స్ చేశారు. సెప్టెంబర్ 16న సర్జరీ జరిగింది. 23 సర్జరీ జరిగిన తర్వాత విత్ ఇన్ కపుల్ ఆఫ్ అవర్స్, లెస్ దెన్ ఒక 2.5 అవర్స్లో నేను స్కూల్కి వెళ్తే 20 సంవత్సరాలకు ఉన్న పెయిన్ మొత్తం నాకు లేకుండా పోయిందండి. సో ఐఎమ్ ఫీలింగ్ ఇక్కడ బడ్జెట్ ఫ్యాక్టర్ కానీ లేకపోతే హెల్త్ ఫ్యాక్టర్ కానీ, బేసికలీ నేను డయాబెటిక్. నేను 2.5 ఇయర్స్ నుంచి నేను డయాబెటిక్. నేను భయపడ్డది ఆపరేషన్ అంటే భయపడ్డది డయాబెటిక్ కోసమే. బిఫోర్ ద రాజా గారి మీటింగ్, డాక్టర్ గారి మీటింగ్, నేను బంజారాహిల్స్లో ఒక కార్పొరేట్ హాస్పిటల్లో కూడా కండక్ట్ చేయడం జరిగింది. ది హాస్పిటల్ లాట్ ఆఫ్ మనీ, బట్ దెర్ ఈస్ నో వారంటీ. డయాబెటిక్ పేషెంట్ ఉన్నావు కాబట్టి నీకు మళ్ళీ తిరగబెట్టచ్చు, మళ్ళీ డబ్బులు ఖర్చు పెట్టుకోవాలని ఆ జనరల్ ఫిజిషియన్ చెప్పడం జరిగింది. సో మా ఫ్యామిలీలోనే ఒక క్లయింట్, ఒక పేషెంట్ డాక్టర్ గారి దగ్గర ట్రీట్ తీసుకొని 4.5 ఇయర్స్ అయిపోతుంది. ఈజ్ నో వెరీ గుడ్. సో ఆయన రిఫరెన్స్ ద్వారా డాక్టర్ గారిని కలిసి డాక్టర్ గారు చెప్పిన సజెషన్స్ అన్ని పాటిస్తూ డయాబెటిక్ని కూడా రెగ్యులర్గా నేను ఎలా మెయింటైన్ చేస్తానో అలాగే మెయింటైన్ చేస్తాను. ఎక్స్ట్రాగా డయాబెటిక్ గురించి నేను తీసుకున్న కేర్ ఫ్యాక్టర్ అయితే ఏం లేదు. సో నో ఐఎమ్ హ్యాపీ. మీకు చేసింది క్షారసూత్ర? యా, నాకు చేసింది ఫస్ట్ లేసర్ ట్రీట్మెంట్. నాకు బయటికి కూడా ఎక్స్పోజ్ అయిన పింపుల్స్ లాంటివి, చీమ్ పట్టేస్తున్న పుండ్లు అట్లాంటివి ఉండేవి నాకు. అవన్నీ కూడా లేసర్ ట్రీట్మెంట్తో తీసేసిన తర్వాత క్షారసూత్ర అనేది నాకు 6 వీక్స్ కంటిన్యూ చేశారండి. డే 1 సర్జరీ జరిగిన రోజు కాకుండా 6 వీక్స్ నాకు మళ్ళీ కంటిన్యూ చేశారు. దాని తర్వాత అది థ్రెడ్ అనేది, క్షారసూత్రకు సంబంధించిన థ్రెడ్ అనేది తీసేశారు. దాని తర్వాత రివ్యూస్ ఉండేనే. టుడే ఆల్సో నాకు ఒక రివ్యూ ఉండింది. సిడ్స్ బాత్ అవన్నీ కూడా డాక్టర్ గారు ఎట్లా చెప్తే మనం అట్లా పాటిస్తే మళ్ళీ లైఫ్లో ఇది రాకుండా ఉంటుంది. క్షారసూత్ర గురించి ఎవరు భయపడాల్సిన పని ఉండదు. రొటీన్ ప్రాసెస్, అది చాలా చిన్న ప్రాసెస్. ఆడవాళ్ళకి చెవులు కుట్టిన దానికంటే చాలా చిన్నగా ఉంటుంది అనమాట. అది దట్స్ ఇట్. ఓకే. సో ఈ ట్రీట్మెంట్ మూలాన మీరు ఏమైనా పని మానుకుని ఇంట్లో కూర్చోవాల్సిన అవసరం లేదండి. అది సైకలాజికల్గా నా ఫీలింగ్. అది నేను ఎక్కడికైనా వెళితే నాకు ఏమైనా అవుతుందేమో అది అని కాస్త కాటన్ ప్యాడ్స్ అవి మెయింటైన్ చేసుకొని, స్టెరిలైజ్డ్ ప్యాడ్స్ అవి మెయింటైన్ చేసుకుంటే చిన్న డిశ్చార్జ్లు అవి ఉంటాయి. ఫస్ట్ 1 వీక్ లేదా సెకండ్ వీక్ వరకు ఉంటాయి. దాని తర్వాత మనం తీసుకునే ఫీడింగ్ని బట్టి, మనం తీసుకునే ఫుడ్ దాన్ని బట్టి మా మసాలాలు అవన్నీ తగ్గించుకొని ఒక 1 మంత్ అలా కంట్రోల్ చేసుకుంటే న్యాచురల్గా ఉంటుంది. అసలు ఏమీ అవ్వదు. నేను స్కూటర్ కూడా డ్రైవ్ చేశాను, స్కూటర్ కిక్ కొట్టాను, డ్రైవ్ చేశాను, అన్నీ చేశాను నేను. సో ఇప్పుడు ఎట్లా ఉంది మీకు? నో ఐఎమ్ వెరీ హ్యాపీ. చెప్తున్నాను కదా, ఇంతకుముందు 40 మినిట్స్ ఉండేది. నేను టాయిలెట్లోకి వెళ్తే స్టూల్ మీద నేను అట్లా 30 మినిట్స్ అది వాష్ చేసుకుంటుంటే మంట, ఆయింట్మెంట్లు ఇవన్నీ ఒక స్టోర్ రూమ్ లాగా ఉండేది నా టాయిలెట్. నో ఇప్పుడు ఏం లేదు, జస్ట్ 40 సెకండ్స్ కూడా పట్టలేదు. స్టూల్ టాయిలెట్కి వెళ్ళాలనే ఫీలింగ్ రాగానే వెళ్ళడం, కమ్మల మీద కూర్చోవడం ఆలస్యం, డెలివరీ ఎంబడే గన్ పట్టుకొని వాష్ చేసుకొని బయటకు రావడం, అంతే. దట్స్ ఇట్. సో ఇప్పుడు హితమ్మ హాస్పిటల్కి మీరు 10 మార్కులు వేయాల్సి వస్తే ఎన్ని మార్కులు వేస్తారు? 10 out of 10 ఇస్తామండి. ఎందుకంటే ఇక్కడ మేము డాక్టర్ గారు మాకేం రిలేషన్ కాదు, రిఫరెన్స్ వచ్చాం. ఆ రోజు బంజారాహిల్స్లో ఎలా అడిగామో ఇక్కడ డాక్టర్ గారిని అదే అడిగాము. మాకు ఇక్కడ డయాబెటిక్ దాంతో ఉండదండి, మీకు ఉన్న ప్రాబ్లం ఇదని ఎక్స్ప్లెయిన్ చేశారు, మాకు అర్థమయ్యేటట్టు చెప్పారు. ఫ్యామిలీలో డిస్కషన్ పెట్టుకున్నాం, ఇమీడియట్గా మేము సర్జరీ చేయించుకున్నాం. ఓకే. సో ఇప్పుడు మీకు ఇంకా వేరే ఇబ్బందులు అయితే దీని తర్వాత కూడా ఏం లేవు? నథింగ్. మీ లైఫ్ స్టైల్ ఒక గుడ్ పాయింట్ ఏంటంటే, నేను ఒక 4 కేజీలు వెయిట్ కూడా తగ్గాను. ఐఎమ్ 87 బిఫోర్ ద సర్జరీ తర్వాత నేను ఒక 4 కేజీలు వెయిట్ తగ్గాను. మరి అది దీనివల్ల దానివల్ల తెలియదు కానీ, బట్ వెయిట్ లాస్ కూడా జరిగింది నాకు కొంచెం. ఓకే. సో ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.